కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథానిక బివి టప్పయ్య. కథానిక రచన మొక్కపాటి నరసింహశాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సుప్రసిద్ధ హాస్య రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి 1892 సంవత్సరం అక్టోబరు 9వ తేదీన తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ సమీపంలో ఉన్న గండ్రేడు గ్రామంలో మహాలక్ష్మమ్మ పేరిశాస్త్రి దంపతులకు జన్మించారు. వీరు పిఠాపురంలో హైస్కూల్ చదువు ముగించారు. తర్వాత బందరులో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత స్కాట్లాండ్ దేశంలోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో 1913-17 సంవత్సరాల మధ్యకాలంలో చదువు కొనసాగించారు. చదువు పూర్తి కాకుండానే స్వదేశం తిరిగి చేరుకున్నారు. వీరి రచనలు ఏకోదరులు, ప్రతిబింబములు, ముక్కుబడి, కన్నవి విన్నవి, చిత్తరువు పెద్ద కథ, బారిస్టర్ పార్వతీశం. 1925 సంవత్సరంలో ప్రచురితమైన బారిస్టర్ పార్వతీశం తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. బారిస్టర్ పార్వతీశం హాస్యానికి పెట్టింది పేరు. ఈ నవల 3 భాగాలుగా వెలువడింది. ఇందులో మొదటి భాగం అప్పటి నరసాపురం ప్రాంతం యొక్క సామాజిక స్థితిగతులను హాస్య రీతిలో తెలియచేస్తుంది. మొక్కపాటి నరసింహశాస్త్రి 1973 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. దేశాలకు, గ్రామాలకు, మనుష్యులకు ఉన్నట్లుగానే మనం పెట్టుకునే పేర్లకు కూడా జాతకం రాయడానికి ఏమైనా వీలున్నదేమో మా శిరోమణిని అడగాలి. అటువంటి సావకాశం ఏదైనా ఉంటే మనం అనుకున్న పేరుకి జాతక చక్రం వేసి చూసి అది మన పిల్లలకు అచ్చి వస్తుందో రాదో తెలుసుకుని మరీ పెట్టవచ్చును. కొందరు మిత్రులు కాదన్నా నా అభిప్రాయం మటుకు పేరును బట్టి మనిషి గుణాలు కూడా ఏర్పడతావని. వెంగళప్ప, వెంగళరావు అనే పేరు గల వాళ్ళని ఎవరినైనా చూడండి, వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ శుద్ధ అమాయకంగా ఉంటాయి. నా మాటకు ఉదాహరణ కావలిస్తే బొబ్బిలి నాటకంలో వెంగళరాయుడు. నాటకంలో ఉన్నదాన్ని బట్టి చెబుతున్నాను సుమండి. ఆయన ఏ సందర్భంలోనైనా సవ్యమైన సమయోచితమైన మాట ఎప్పుడన్నా అన్నాడా మహానుభావుడు? లేదు. ఎందుచేత? అతనికి ఆ పేరు వాళ్ళు పెట్టడం చేతనని నా దృఢ విశ్వాసము. తర్వాత మీరేమన్నా సరే. ఆ వెంగళప్ప శబ్దములో లోపము గ్రహించే కాబోలు మన వాళ్ళు దాన్ని కొంచెము మార్చి వెంకటప్ప అన్నారు. అక్షరాలంటే మార్చగలిగినారు, కానీ దాని జాతకం ఎక్కడ మార్చగలరు? అందుకనే మనం ఎరుగున్న వెంకటప్పలంతా కూడా వెంగళప్పలే. ఆ పేరు గలవాళ్లలో మహానుభావులు లేరని కాదు, వాళ్ళు అసాధారణులన్నమాట, అనగా ఎక్సెప్షన్స్ అన్నమాట. ఆ పేరును క్లుప్తపరిచి మేము టప్పయ్య అనేవాళ్ళం. మాట వరుసకు మా వెంకటప్పయ్య సంగతి చెబుతాను వినండి. వాడిల్లు బంగారంగాను, వాడిని పుట్టినప్పటి నుంచి ఎరుగుదును. ఎప్పుడూ ఏదో తెలివి తక్కువ పని చెయ్యడము, చీవాటు తినడంతోనే సరిపోతోంది వాడి బ్రతుకు నేటి వరకును. వాడు చెయ్యాలని చెయ్యడం లేదు సుమండి, వాడికి అది స్వభావం అయిపోయింది. ఓసారి వాళ్ళ నాన్న వాడి చేతికి అణా ఇచ్చి బజారుకు వెళ్ళి ఒక వీచెడు వంకాయలు తెచ్చిపెట్టిన ఆయన, బహుశా 3 కాన్లకి ఇస్తారు, మిగిలిన కానీ పెట్టి నువ్వేమైనా కొనుక్కుందువు గాని అన్నాడు. ఆనాకి తక్కువకు ఇవ్వరని ఆయనకి తెలుసును. అలా ఆశ పెడితేనే కానీ వెళ్ళనంటాడని ఆయన ఆ ఎత్తు వేశాడు. వీడేమి చేశాడనుకున్నారు? మాట్లాడకుండా ముందు కానీ పెట్టి శనగపప్పు కొనుక్కొని 3 కాన్లకు వంకాయలు ఇవ్వనన్నారని చక్కా వచ్చాడు. అది వాడి పద్ధతి. వీడి స్కూల్లో మాస్టర్కు బెల్లకన్ను బాగా లెండి. ఒకనాడు క్లాసులో వాడి కుడి పక్కనున్న కుర్రవాడిని ఏదో ప్రశ్న వేశాడు.
ఆయన తనకేసి చూచి అడిగినట్లు అనుమానపడి చటుక్కున వాడా సమాధానం చెప్పాడు. మాస్టర్ వీడి కేసి చూసి స్టాండప్ ఆన్ ద బెంచ్ అన్నాడు. తన ఎడమ పక్క కుర్రాడిని అనుకుని ఒరే త్వరగా లేచి నించోరా అని వాడిని హెచ్చరించాడు. గురువుగారికి ఒళ్ళు మండిపోయి నిన్నే నించోమంటూ ఉంటా అన్నాడు. వాడు మళ్ళీ తన కుడివైపునున్న కుర్రవాడిని పిలిచి ఒరేయ్ నిన్నుట్రా లేవరా త్వరగాను అన్నాడు. గురువుగారు అగ్గైపోయి వీడిని రెక్కట్టుకుని నుంచోపెట్టి 2 తగలనిచ్చారు. న్యాయానికి చూస్తే వాడి తెలివి తక్కువ తప్ప ఇందులో కొంటెతనం ఏమీ లేదు. మరో మాటు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వాళ్ళ స్కూలుకి. వాళ్ళ క్లాసు పరీక్ష. ఎండలు కొంచెం ముదురుతున్నాయి, ఉక్కపోస్తోంది. అందుచేత ఆయన తలగుడ్డ బల్ల మీద పెట్టి కూర్చున్నాడు. ఆయనకు బట్టతల. లెన్స్తో వెతికినా ఎక్కడా నెత్తి మీద ఏమీ నలుపు కనిపించదు. ఒక పక్క నుంచి వెలుతురు బాగా పడి దాన్ని రిఫ్లెక్ట్ చేసేటంత నున్నగా ఉన్నది. ఆయన తలగుడ్డ తీసినది మొదలు వీడి దృష్టి అంతా ఆయన శిరస్సు మీదనే లగ్నమై ఉంది. పరీక్ష జరుగుతోంది. కొంతసేపటికి ఆయన వీడిని పిలిచి అబ్బాయి వెలుతురిని ప్రతిఫలింపచేసే వస్తువేదైనా చెప్పగలవా అన్నాడు. ఆయన వాక్యం పూర్తి కాకుండానే వాడు చటుక్కున చిత్తం బట్టతలండి అన్నాడు. ఆ దెబ్బతో వీడిని ఆ స్కూల్లో నుంచి వెళ్ళగొట్టినంత పని జరిగింది. ఎప్పుడూ ఇదే ధోరణి వీడిది. వీడు మరీ చిన్నప్పుడు ఇంట్లో ఇంకో తమాషా చేశాడు. ఆ ఊళ్ళో కొత్తగా ఒక వితంతు వివాహం జరిగినది. దాన్ని గురించి వాదోపవాదాలు, సభలు, తీర్మానాలు, బహిష్కారాలు, కొన్నాళ్ల వరకు ఊరంతా గగ్గోలెత్తిపోయింది. ఈ గొడవంతా కొంత టప్పయ్యే చెవిని కూడా పడ్డది. వీళ్ళ అమ్మమ్మ వీళ్ళింట్లోనే ఉండేది. ఒకరోజు పొద్దున్న ఆవిడ ఎందుకో ఏక చికాకు పడుతూ కోపంగా ఒకళ్ళైనా పిలిస్తే పలుకుతారా, మాట వినిపించుకుంటారా ఏమన్నానా, ఇంట్లో కూర లేదాయే, వంట ఇల్లు వల్లకాడాయిరి, తల కొనుక్కోవాలి, కాస్త మంగళ వెధవను పిలవడానికైనా ఎవళ్ళు మాట్లాడరాయే, నేను వీధిని పడి చావను అని విసుక్కోనారంభించింది. ఇదంతా మనవాడు విని ఒక్క క్షణం సీరియస్గా ఆలోచించి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ పోనీ నన్ను పెళ్లి చేసుకోరాదు, వెధవ వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చునట, అలా అయితే నేను నీ కూరలు తెచ్చి మంగళని పిలిచి ఇంకా ఇలాంటి పనులన్నీ చేసి పెడుతూ ఉంటాను అన్నాడు. వీపు బద్దలయ్యేటట్టు ఎందుకు కొట్టిందో మనవాడికి అర్థం కాలేదు. ఇంకోసారి ఏమైందనుకున్నారు, వీళ్ళింటికి వేదాంతిని ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ చాలా గొప్ప విద్వాంసురాలని, వేదాంత శాస్త్రములలో నిధి అని, చాలామంది శిష్యురాండ్రు ఆవిడ దగ్గర ఉన్నారని ఆడవాళ్లలో వాడుక. ఆవిడ ఏదో మార్గవశాత్తు వీళ్ళింటికి వచ్చింది. భోజనాలు అయినాయి. ఇరుగు పొరుగు అమ్మలక్కలంతా ఈవిడి ఖ్యాతి విని దర్శనం చేసుకుందామని వచ్చి సభ తీర్చారు. ఆవిడేదో తత్వోపదేశం చేస్తోంది. వీళ్ళంతా తన్మయులై వింటోన్నారు. తెలిసినా తెలియకపోయినా ఆడవాళ్లకు ఏది తెలియదన్నా ఒప్పుకుంటారు, కానీ వేదాంతం తెలియదంటే చచ్చినా ఒప్పుకోరులేండి. ఆవిడ వితంతువు. మనిషి బాగా పొడుగ్గా లావుగా ఉన్నది. పెదవుల మీద మీసకట్టు బాగా కనిపిస్తోంది. ఆవిడ వచ్చినది మొదలు వీడి వెధవ కళ్ళు ఆవిడ మీసం మీదనే వాలినాయి. ఉపన్యాసం జోరుగా ఉంది. వీడికేమీ తోచడం లేదు. నిమ్మళంగా తల్లి దగ్గర చేరి సణగడం ఆరంభించాడు. కొంతసేపటికి ఆవిడ ఏమిటి నాయనా, ఒక ముక్కైనా చెవిని పడినవ్వవు, ఏం కావాలి అన్నది. అమ్మా ఆవిడ మీసం పెంచుతుంది ఎందుకే, మన అమ్మమ్మకి వాళ్ళకి. వాక్యం పూర్తి కాకుండానే నోరు నొక్కి తల్లి అవతలికి లాక్కుపోయింది. ఏమి లాభం, అందరికీ వినపడ్డది. సభ చాలించి వెంటనే గురువుగారు సెలవు పుచ్చుకున్నారు. చెప్పొస్తే ఇలాంటివి లక్షలు మనవాడి చర్యలు. మరికొన్ని మరో మాట మనవి చేస్తాను. మీరింతవరకు బివి టప్పయ్య కథానిక విన్నారు. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ ఏప్రిల్ 1వ తేదీ 1934వ సంవత్సరం వినోదిని పత్రికలో ప్రచురితమయ్యింది. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి